ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలము చదవబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించినట్లయితే, పౌలు ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు, లేదంటే ఒక పిలుపునిస్తున్నాడు. ఏమనంటే, మనమందరము క్రీస్తు వలె ఉండుటకు. ఆ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడు? చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అందరం ఉండుటకు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, ఆ వాక్యములో పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, ఎఫెసీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ వారులాగా ఉండకూడదు. బాగా గమనించాలి. వారులాగా ఉండకూడదు. మరి ఏమవ్వాలా? వారందరూ క్రీస్తు వలె మార్చబడాలి, క్రీస్తు వలె మారాలి. ఎందుకని? పౌలు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఒక వ్యక్తి క్రీస్తు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘములో చేర్చబడిన తర్వాత ఆ వ్యక్తి ప్రభు రాకడలో సిద్ధపడి ఎత్తబడి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తు వలె మార్చబడాలి. క్రీస్తు వలె మారితేనే కానీ ప్రభు రాకడకు సిద్ధపడలేరు. క్రీస్తు వలె మార్చబడకపోతే ఆయనతో పాటు ఆ పరిశుద్ధ పట్టణములో యుగ యుగములో ప్రభుతో కలిసి జీవించడము అసాధ్యము. అందుకే పౌలు చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మీరందరూ క్రీస్తు వలె మారాలి. ఓ నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నువ్వు ప్రభు రాకడయందు నువ్వు గురి నిలిపినట్లయితే, నీ గమ్యము పరలోక రాజ్యమని నువ్వు నిశ్చయించుకున్నట్లయితే, నీవుగా ఉంటే కాదు కానీ నీవు మార్పు చెందాలి, రూపాంతరము చెందాలి. నీవు క్రీస్తు యేసు వలె మారితేనే కానీ ఆయన రాకడకు నువ్వు సిద్ధపడలేవు, ఎత్తబడలేవు. అందుకే ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ధ్యానం ఏంటంటే, మనములాగా ఉండకూడదు. మనం ఏమవ్వాలంటే క్రీస్తు యేసు వలె మనము మార్పు చెందాలి, క్రీస్తు యేసు వలె మనము మారాలి. ఒక సేవకునిగా నేను ఒక మాట చెప్తాను. గడిచిన దినాల్లో ఎంతోమంది భయంకరమైనటువంటి వైరస్కు లోనైపోయి ప్రాణాలు కోల్పోయినారు. దేవుని బిడ్డలారా, ఏ కోణములో నుండి చూసినా మనలో ఎంత మాత్రమైన మంచి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని నేటి వరకు ఎందుకు దేవుడు సంరక్షించాడు, ఎందుకు కాపాడాడు, ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, మనం ఇంకా క్రీస్తు వలె మార్పు చెందిన అనుభవంలోనికి రాలేదు. ఇంకా మనములాగానే ఉన్నాం కానీ ఆయన సన్నిధిలో ఆయన వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆయన వలె మార్పు చెందుతున్న అనుభవం లేకుండా పోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏమవుతున్నారంటే, అందుకే దేవుడు కనికరించి నేటి వరకు మనల్ని బ్రతికించాడు. ఇది మనం దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి మనం ఏం చేయాలంటే, మనమందరము మనలాగా కాకుండా
ప్రతి దినము ఆయన సన్నిధిలో మార్పు చెందుతూ, రూపాంతరము చెందుతూ 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 చివరికి ఎలా మారిపోవాలి అంటే, ప్రభు వచ్చే లోపల లేదా మన జీవితం ముగించబడే లోపల మనం ఎలా మారిపోవాలంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు వలె మనము మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు, అమ్మో యేసేలాగా మారడం అంటే అది చాలా కష్టం అండి. నిజమే, మన శక్తి వలన, మన జ్ఞానం వలన, మన భక్తి వలన, మన బలము వలన మార్పు చెందగలుగుతామంటే మాత్రము అది శుద్ధ అబద్ధము. మనల్ని మనము మార్చుకోలేము. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ఉపదేశానికి మనల్ని మనం అప్పగించుకోగలిగితే, ఉపదేశము ద్వారా మన జీవితాలు కట్టుకోగలిగినట్లయితే, ఈ మధ్యాహ్న కాలము నిశ్చయముగా దేవుని బిడ్డ నువ్వు క్రీస్తు యేసు వలె మారగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకైనా నేను మార్చుకోవాలంటే మారలేమో, అర్థమవుతుందా? బలం వలన, భక్తి వలన, కన్నీటి ప్రార్థన వలన, మరొక దాని వలన నేను మారిపోతాను, మార్పు చెందుతాను అని అనుకుంటే ఖచ్చితంగా మనల్ని మనం మోసపరుచుకున్నట్లే. అయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు వలె మనము మారాలంటే, క్రీస్తు యేసు వలె మనము రూపాంతరము చెందాలి అంటే, ఈ మధ్యాహ్న కాలము వాక్య ఉపదేశానికి మనలను మనము ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. వినడము కాదు, వాక్యము రాసుకోవడము కాదు, గ్రహించడము కాదు, కానీ వాక్య ఉపదేశానికి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి. అనగా మన శ్వాస, మన నడత, మన ప్రవర్తన, మన జీవితం యావత్తు వాక్య ఉపదేశమునకు అనుకూలముగా అనుసరించి నడుచుకునే అనుభవంలోనికి కానీ వస్తే, నిశ్చయముగా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలము మనమందరము కూడా క్రీస్తు యేసు వలె మారగలుగుతాము. నిశ్చయముగా ఆయన రాకడలో ఎత్తబడతాము. యుగ యుగములు ఆయన రాజ్యములో ప్రభుతో కలిసి మనం జీవించగలుగుతాం. అయితే ఈ రోజున మనము క్రీస్తు యేసు వలె మారాలంటే ఏం చెయ్యాలి? వాక్య ఉపదేశము చేతనే మనము మారుతాం. అయితే దేవుని వాక్య ఉపదేశము ఈ రోజున మనకేం బోధిస్తుంది? ఎలా ఉంటే, ఎలా ప్రవర్తిస్తే, ఎలా జీవిస్తే ఈ రోజున మనము క్రీస్తు యేసు వలె మనము మారగలుగుతాం అనేది ఈ రోజున వాక్య ఉపదేశములో నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మొట్టమొదటిగా చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 22-23 వాక్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వాక్యాలు చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించాలి, మనము క్రీస్తు యేసు వలె మారాలి అంటే, క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మనము రూపాంతరము చెందాలి అంటే, దేవుని బిడ్డలారా 22వ వాక్యములో పౌలు చెప్తున్నాడు, కొన్ని ఏమంటున్నాడంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. ఇది ఇక నా వైపు చూస్తూ వినాలి. నీవు క్రీస్తు యేసు పోలికగా నీవు మార్చబడాలి అంటే, దేవుని బిడ్డలారా, ఆ మునుపు ప్రవర్తన విషయములో అక్కడ ఏమని రాయబడింది చదవండి.
మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదలాలి. నా వైపు చూస్తూ వినాలి. ఏం వదలాలటమో కొంచెం బాగా చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. చెడిపోయిన ప్రాచీన స్వభావములను వదులుకోవాలి. చెప్పండి, ఏం వదులుకోవాలట? చెడిపోయిన ప్రాచీన స్వభావం. ప్రాచీన అంటే ఏంటి? పాత తత్వములు, చెడిపోయినటువంటి మన పాత తత్వములను వదులుకోవాలి. లేదంటే చెడిపోయిన మన పాత పాపపు క్రియలను, హేయమైన క్రియలను, అంధకార సంబంధమైనటువంటి కార్యములను వదులుకోవాలి. బాగా గమనించాలి. అసలు ఎందుకు ఒక వ్యక్తి యొక్క స్వభావము చెడిపోతుంది? ఒక వ్యక్తి యొక్క స్వభావము ఎందుకు చెడిపోతుంది? కారణం ఏంటినంటే అక్కడ పౌలు చెప్తున్నాడు, దురాశల వలన. ఏంటి? బాగా గమనించాలి. ఒక వ్యక్తి యొక్క తత్వము కానీ, ఒక వ్యక్తి యొక్క స్వభావము కానీ, ఒక వ్యక్తి యొక్క జీవిత గమనము కానీ ఎందుకు చెడిపోయి పాపము చేసి ఎందుకు చెడిపోతుంది? కారణం ఏంటయ్యానంటే దాని కారణము వానిలో ఉన్న దురాశ వలన. గమనించాలి. ఆదాము హవ్వలను దేవుడు ఏదోను తోటలో ఉంచినప్పుడు వారు ప్రతిరోజున దేవుని ప్రత్యక్షతను చూస్తూ దేవుని సన్నిధిలో ఆ ఏదోను తోటలో దేవునితో సహవాసం కలిగి ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ విస్తరిస్తూ నలుదిశలా వాళ్ళు ఫలిస్తూ ఉన్నారు. అయితే హఠాత్తుగా ఎందుకు ఆదాము హవ్వలు ఏదోను తోటలో నుంచి బయటకు త్రోయబడ్డారు? చెప్పండి, ఎందుకు త్రోయబడ్డారు? వారి జీవితం చెడిపోయింది. దేవుడు ఆదామును హవ్వను సృజించినప్పుడు వాళ్ళు చెడిపోయిన వాళ్ళుగా లేరు. వారి ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ, వారి మాటలు కానీ, వారి ఉద్దేశాలు కానీ, వారి ప్రవర్తన అంతా పవిత్రంగా, పరిశుద్ధంగా, మంచిగా దేవుడు రూపించాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వారి ఆలోచనలు చెడిపోయినాయి, వారి తలంపులు, వారి జీవిత స్థితిగతులు చెడిపోయింది. కారణం ఏంటయ్యానంటే సాతానుడు వారిలో దురాశలను పురికొల్పి, దురాశలను పురికొల్పి పాపము చేయించి వారిద్దరిని చెరిపి పారేశారు. నేను చెప్తున్న మాటలు కొంచెం బాగా ఆలకించాలి. ఆదాము హవ్వలను సాతానుడు ఎలా పడగొట్టాడయ్యానంటే వారిలో దురాశలు ఏం చేశాడంటే పురికొల్పాడు. హవ్వెల్లి ఆ చెట్టు దగ్గర నిలబడుకోనుంది. ఏ చెట్టు దగ్గర? జాన్ చెట్టు కాడ. ఏ చెట్టు దగ్గర చెప్పాలి? మంచి చెడులను తెలియపరిచే ఆ చెట్టు దగ్గర హవ్వ నిలబడుకోనుంది. ఆమె చెట్టును చూసింది. చెట్టుకున్న కొమ్మల ఆకులు చూసి చివరిగా ఆమె చూపు ఎక్కడికి వెళ్ళిందంటే ఆ పండ్ల మీదకు వెళ్ళింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ పండ్లు చూడడానికి రమ్యమైనవిగాను ఆహారమునకు మంచివిగాను హవ్వకు కనబడ్డాయి. ఏంది చెప్పాలి? చూడ్డానికి చాలా ఫ్రెష్గా, చూడగానే ఆకర్షణీయంగా ఉంది. అదేవిధంగా తినడానికి, ఆహారానికి మంచి రుచికరమైనటువంటి ఆహారముగా, మంచి పండుగ అది ఆ హవ్వకు కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం బాగా గమనించాలి. ఆ ఏదోను తోటలో దేవుడు ఎన్ని రకములైనటువంటి ఫలములు ఇచ్చే చెట్లు వేస్తున్నాడు. కిడ్నీలు శుద్ధి అవ్వడానికి ఒక పండు, లివరు బాగుండడానికి ఒక పండు, కంటి చూపు బాగా రావడానికి ఒక పండు, రక్త ప్రసరణ బాగా జరగడానికి ఒక పండు. అంతే. ఆ రోజుల్లో
ఏమి లేవు దేవుని బిడ్డలారా, పండ్లే, ధాన్యము కానీ గోధుమలే, ఉత్త పండ్ల వలనే మా ఆదామవ్వలు కొన్ని సంవత్సరాలు ఏదోను తోటలో బ్రతకగలిగారు. మంచి మంచి ఆహారపు ఆరోగ్యాన్ని కలుగు చేసే పండ్లు ఇస్తే వాటితో తృప్తి చెందలేక వీళ్ళు ఆ దురాశ కదా, దురాశ కదా. కిడ్నీ మంచి మంచి పండ్లు ఇస్తే వీటన్నిటితో వదిలిపెట్టుకొని వాటిని చూసారే, ఈ పండు కూడా తింటే బాగుంటుందేమోనే, ఎంత రమ్యంగా ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది ఈ పండు. మీరు కావాలంటే చూడండి, ట్రంక్ రోడ్లో వెళ్ళండి, రేగు పండ్లు అమ్ముతుంటారు. చూస్తే ఎట్లా ఉంటాయో తెలుస్తా, తల 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 మెరుస్తుంటే. కారణం ఏంది? నూనె పూస్తారు. ఎందుకు నూనె పూస్తారు? చూడ్డానికి ఫ్రెష్గా ఏదో అప్పటికప్పుడు కోసుకొచ్చున్నట్లుగా, తినాలనిపించేటట్లుగా నూనె పూసి పెడతారు. అదేవిధంగా సాతానుడే మరి ఈ కళ్ళకి ఏం చేశాడో తెలియదు కానీ తింటున్న పండ్లతో సంతృప్తి చెందక, సంతోషించకుండా దురాశకు పోయింది. ఆ పండు కూడా తింటే బాగుంటుంది, ఆ పండు తింటే ఆరోగ్య శరీరంలో ఏది ఉత్పత్తి చేస్తుంది, ఏ మంచి కలుగు చేస్తుందో అది కూడా ఒకసారి తింటే బాగుంటుందని మాట్లాడతాడు. దురాశ వలన పండు తినడానికి సిద్ధపడింది. అంతేకాదు సాతానుడు మాట్లాడతాడు, మీరు ఈ పండుగను తింటే ఏమవుతారు? మీరు 6 లేదా 8 చేతులు వస్తాయి మీకు. 2 చేతులతో ఏం చేసుకుంటారు? 8 చేతులు అనుకో, 10 నిమిషాల ఇంటి పని అంతా చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు, వెరైటీగా. అంటే ఆదాముని హవ్వని ఏం చేసిందంట దేవుని బిడ్డల సాతానుడు బాగా పురికొల్పి దురాశను కలుగు చేసి చివరికి పండు తినిపించి ఆదాము హవ్వల యొక్క జీవితాన్ని చెరిపి పారేసేసాడు. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీ ప్రాచీన స్వభావము చెడిపోయింది, కారణము మీలో ఉన్న దురాశల వలన. అయితే వాటిని ఏం చేయాలట? వదులుకొని, అక్కడ రాయబడినటువంటి మాట, వదులుకొని మీ చిత్తవృత్తి యందు మీరు నూతన పరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, రెండవదిగా దేవుని బిడ్డలారా, నీవు నూతన పరచబడాలి. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధపరచబడాలి. ఒకప్పుడు నీ దురాశల వలన నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవితము యావత్తు పాపం వలన చెడిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు ఆ బ్రతుకును నువ్వేం చేయాలంటే ఈ మధ్యాహ్న కాలము వదులుకోవాల దేవుని బిడ్డ. వదులుకొని నువ్వు నూతన పరచబడితేనే నువ్వు క్రీస్తు వలె మారడానికి ఒక అర్హత నీకు అనుగ్రహించబడుతుంది. నీ ప్రాచీన స్వభావాన్ని, నీ పాత అలవాట్లు, నీ పాత ఆలోచనలు, పాత కోరికలు, పాత మాటలను విడిచిపెట్టుకోకుండా నేను క్రీస్తు వలె మారాలి అని నువ్వెంత పరితపించినా కూడా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలము నీవు అటువంటి స్థితిలోనికి పొరపాటును కూడా నువ్వు రాలేవు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వేం చేయాలంటే నీలో ఉన్న ప్రాచీన స్వభావాలన్నీ వదులుకొని చిత్తవృత్తి యందు నీవు ఆయన సన్నిధిలో ఏమవ్వాలంటే నూతన పరచబడినటువంటి వ్యక్తిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి క్రీస్తు వలె మారాలంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడితేనే కానీ క్రీస్తు యేసు వలె మారలేరు. అయితే ఎలా వదులుకోవాలి? చూడండి, కొన్ని వేల ప్రసంగాలు వినుంటారు ఇప్పటికీ, అర్థమైందా? యూట్యూబుల్లోనని ఎప్పుడు చూసిన ఇళ్లలో, భక్తుల ఇళ్లలో ఎప్పుడు వాక్యం వస్తూనే ఉంటుంది. ఎన్ని ఉపదేశాలు,
ఎన్ని రకాలైన ఉపదేశాలు. కానీ దేవుని బిడ్డలారా, ఎంతవరకు నీవు నీ ప్రాచీన స్వభావాలను వదులుకోగలిగావు? ఎంతవరకు నిన్ను నీవు నూతనపరుచుకోగలిగావు? నిన్న మొన్న ఉన్నట్లుగా ఈరోజు ఉన్నావా? లేదంటే ఒక క్రొత్తదనంగా మార్చబడి ఉన్నావా? గడిచిన 2023వ సంవత్సరంలో ఎలా ఉన్నావు? ఈ నూతన సంవత్సరంలో ఈ 14వ రోజులో నువ్వు ఎలా ఉన్నావు? అలాగనే ఉన్నావా? లేకపోతే దేవుని బిడ్డ ఏదైనా నీలో మార్పు చెందిందా? ఏదైనా నువ్వు నూతన పరచబడినట్లుగా అనిపిస్తుందా? లేదంటే అదే తత్వము, అదే ఆలోచనలు, అదే బలహీనతలు, అదే వ్యసనములు, అదే ప్రవర్తన, అదే నడవడికలో నీవు ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. ఎందుకంటే నీవు వదులుకోవాలి నీ ప్రాచీన స్వభావాన్ని. నిన్ను నీవు నూతన పరుచుకుంటేనే క్రీస్తు యేసు వలె నువ్వు మారగలుగుతావు. వదులుకోకపోయావంటే మాత్రము నూతన పరచకుండా ఉండనట్లయితే నువ్వు పొరపాటును కూడా క్రీస్తు యేసు వలె మారలేవు. అయితే దేవుని బిడ్డలారా, మనం వదులుకొని మన ప్రాచీన స్వభావాలు క్రీస్తు నూతన పరచబడి క్రీస్తు యేసు వలె మనము మారాలి అంటే ఏం చెయ్యాలి? ఎలా వదులుకోవాలి? కొంతమంది వదులుకోలేరు. పెద్దోళ్ళు అంటారు, ఎలుకు తోక ఏడాది ఉతికినా అది నలుపే కానీ పొరపాటును కూడా అది తెలుపునా రాదు. వదులుకోలేకపోతున్నారు. తెలుస్తుంది, సినిమాలు చూడడం తప్పని తెలుస్తుంది, అయినా చూస్తూనే ఉన్నారు. దుర్భాషలు మాట్లాడడం తప్పని తెలుసు, అయినా మాట్లాడుతూనే ఉన్నారు. కక్షలు కార్పణ్యాలు కలిగి ఉండడం తప్పని తెలుసు, అయినా ఉంటూనే ఉన్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పడము ఇది తప్పని తెలిసినా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ బలహీనతల చేత చెరపట్టబడిపోయారు, వదులుకోలేకపోతున్నారు, నూతన పరచబడలేకపోతున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను వదులుకొని నూతన పరచబడాలంటే నువ్వేం చెయ్యాలి అన్న నాకు తెలుస్తుంది. నాలో ఒక ప్రాచీన అలవాటు ఉంది, దాన్ని వదులుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? ఏం చేస్తే వాటిని వదులుకొని నేను నూతన పరచబడతాను? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏం చేస్తే మన ప్రాచీన స్వభావాలు వదులుకొని నూతన పరచబడి క్రీస్తు వలె మనం మార్చబడతాం? చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వాక్యం. యేసు ఎవరో అని చూడగోరెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 8, 9 వాక్యాలు చదవమ్మా. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అదుగో, అంటే ఇక్కడ జక్కయ్య ఏం వదులుకుంటున్నాడంటే తనలో ఉన్న పాపపు ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటున్నాడు. ఎక్కడ వదులుకుంటున్నాడు? యేసయ్య పాదాల దగ్గర వదులుకుంటున్నాడు. యేసు ప్రభు దగ్గర వదులుకుంటున్నాడు. ప్రభా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా వడ్డీలు గుంచానో వారికి అందరికీ 4 అంతలు తిరిగిస్తాను. అంతటితో ఆగలేదు, నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానయ్యా. అంటే దేవుని బిడ్డలారా, తనలో ఉన్న ఆ ఘోరమైనటువంటి ధనాపేక్ష, ధనమును ఆశించి పేదవాళ్ళకు అన్యాయం చేసిన ఆ ఘోరమైనటువంటి పాపపు జీవితాన్ని జక్కయ్య ఏం చేస్తున్నాడంటే యేసయ్య దగ్గర ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? వదులుకుంటున్నాడు.
వదులుకుంటున్నాడు. ఇప్పుడు 9వ వాక్యంలో కానీ చూస్తే జక్కయ్య నూతన పరచబడ్డాడు. ఎలాగంటే అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తూ వినాలి, కొంచెం బాగా వినిన విషయాలైనా క్రొత్త కోణం బాగా గమనించాలి. జక్కయ్య తన ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నాడు, నూతన పరచబడ్డాడు. ప్రాచీన స్వభావం అంటే పాపియగు మనుషుడు. ఏంటి అతనిలో ఉన్న పాపం అంటే ధనాపేక్ష, డబ్బు మీద ఆశతో వడ్డీ వ్యాపారం చేసి అన్యాయం చేశాడు, వేలకు గుంచేశాడు. ఇప్పుడు వాటన్నిటినీ తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడంటే తనలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని యేసయ్య పాదాల దగ్గర వదులుకున్నాడు కాబట్టి అతడు అబ్రహాము కుమారుడుగా నూతన పరచబడ్డాడు. కారణం ఏంటి? అంతకు ముందు లేదే జక్కయ్యలో అటువంటి మార్పు. అంటే దేవుని బిడ్డలారా, జక్కయ్య క్రీస్తు యేసు వలె మారడంలో ఒక అనుభవంలోనికి నడిపించబడ్డాడు. ఎలా వదులుకోగలిగాడు అతని ప్రాచీన స్వభావాన్ని? ఎలాగా అతడు నూతన పరచబడ్డాడు? కారణం ఏంటి అని అంటే మనం చదువుకున్న 3వ వాక్యంలో జక్కయ్యకు ఒక ఆశ పుట్టిందట. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలము నీ ప్రాచీన స్వభావాలు వదులుకొని క్రీస్తు యేసులను నూతన పరచబడాలంటే దేవుని బిడ్డ నీలో జరగవలసినటువంటి శ్రేష్టమైన కార్యము ఏంటంటే నీకు కూడా ఒక ఆశ కలగాల. ఏంటి ఆశ? ఏంటి ఆ కోరిక? జక్కయ్యకు ఒక కోరిక కలిగింది. అప్పటి వరకు ఈ సంవత్సరంలో ఒక 10 లక్షలు సంపాదించుకుంటే బాగుంటుంది అనే కోరిక, ఆస్తిని పెంచుకోవాలనే కోరిక, అర్థమైన అంతస్తుని హెచ్చించుకోవాలనే కోరిక. కానీ అక్కడ దేవుని బిడ్డలారా, జక్కయ్య కోరిక ఏంటంటే యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఈ రోజున నీ ప్రాచీన స్వభావాలు వదులుకొని ప్రభు సన్నిధిలో నూతన పరచబడాలంటే ఈ మధ్యాహ్న కాలము నీ హృదయములో కూడా ఈ ఆశ పరిశుద్ధాత్మ చేత బలముగా పురికొల్పబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమై ఉండాలని ఆశ చెప్పాలి? యేసును చూడాలి, యేసును చూడాలి. జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆశ అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే ప్రాచీన స్వభావాలు వదులుకునే అనుభవంలోనికి తీసుకువెళ్ళింది. ఆ ఆశ జక్కయ్యను నూతన పరిచినటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళింది. ఆశ పడితే చాలు, అర్థమైన ఆశలు దోషులుగా మారవు. పెద్దోళ్ళు అంటుంటారు, వాక్యం ఏమంటుందో తెలుసా? ఆశపడ్డ ప్రాణాన్ని ఏం చేస్తాడట? ఇప్పటి వరకు నువ్వు దేని కొరకు ఆశపడ్డావు దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలము యేసయ్యను చూడాలని ఆశపడితే చాలు, ప్రభు నీ ఆశను నెరవేరుస్తాడు. ఇక్కడ కొంచెం బాగా గమనించాలి. జక్కయ్యకి ఆశ కలిగింది, ఆశ నెరవేర్చుకునేదానికి తపన కలిగింది. తపన ఎలాగైనా యేసును చూడాలని ప్రయత్నించాడు కానీ చూడలేకపోయాడు. కారణం ఏంటి? బైబిల్ రాసింది, అతడు పొట్టివాడుగా ఉన్నాడు. జనులు గుంపులుగా అడ్డుగా నిలిచినందువల్ల, జక్కయ్య పొట్టివాడుగా ఉన్నందున, జనులు గుంపులుగా కూడినందువలన యేసయ్యను చూడలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు కదా. జక్కయ్యకు దేవుడు ఒక మంచి ఆలోచన ఏంటంటే, మేడు చెట్టు ఎక్కితే అక్కడ ప్రభుని చూడొచ్చు. ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు తను నేరుగా చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్యను చూసి పేరు పెట్టి పిలిచి తాను ఏం చేసుకున్నాడంటే, జక్కయ్యకు బాగా గమనించాలి, యేసయ్యను జక్కయ్య అడగల, ప్రభా ఒక్కసారి నాకు కనబడి నేను చూడాలని. కేవలం ఏం కలిగి ఉంది మనసులో? ఆశ. ఆశను దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. ఇప్పుడు నీకు ఆశ కలగాలి, యేసును చూడాలని ఆశ ఉంటే నువ్వు కూడా జక్కయ్య వలె క్రియ చేయాలి.
జక్కయ్య చూడలేకపోయాడు. కారణం ఏంటంటే పొట్టివాడు. పొట్టితనం అనేది ఏంటంటే పాపమునకు సాదృశ్యం. ఏంటి? రెండవ కారణం ఏంది? జనులు గుంపులు గుంపులుగా ఉన్నందువల్ల యేసయ్యని చూడలేకపోయాడు. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, పొట్టితనం అనేది పాపం. పాపములో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుని చూడలేడు. అందుకే పౌలు అంటాడు హెబ్రీ సంఘముతో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. ఈరోజు నువ్వు ప్రభును చూడాలంటే నువ్వు పొట్టివానిగా ఉండకూడదు, అనగా పాపములో ఉండకూడదు. జక్కయ్య తాను పొట్టివాడని తెలుసుకుని వెళ్ళి ఏం చేశాడు? చెట్టెక్కాడు. ఈ రోజున నీలో ఉన్నటువంటి పొట్టితనము అనగా నీ పాపమును నువ్వేం చేయాలంటే గ్రహించాలి, తెలుసుకోవాలి. రెండవదిగా జక్కయ్య యేసు ప్రభును చూడడానికి వీలు కలగలేదు. కారణం ఏంటంటే జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజున ఒక వ్యక్తి ప్రభు రాకడకు సిద్ధపడి ప్రభును చూడాలి అన్న ఆశ ఈ దినాల్లో అనేకులకు చల్లారిపోతుంది, చూడలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కారణం ఏంటంటే వ్యక్తుల వల్ల. అర్థమైందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చావనుకో, నీకు రెండంతల ఎత్తుగా వ్యక్తులు నీకు కనబడుతున్నారు. దేవుని మహిమ కనబడకుండా, దేవుని యొక్క వాక్యములో ఉన్న వెలుగు నీకు ప్రకాశించనివ్వకుండా అనేక మంది వ్యక్తులు ఏమవుతున్నారంటే నీకు అడ్డుగా నిలుస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే వారి మాటల వలన, వారి ప్రవర్తన వలన, వారి యొక్క నడవడిక వలన, వారి క్రియల వలన అనేకులు ఈ రోజున వారి ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు. వాళ్ళు లోకంలో ఉండరు, వారు లోకములో ఉండరు. దేవుని బిడ్డలారా, ఎక్కడుంటారు చెప్పండి? ఎక్కడుంటారు? సంఘములోనే ఉంటారు. విరాటులని చెప్పాలా వాళ్ళని? నాటుకుపోయి ఉంటారు. కానీ ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు మాట్లాడితే చాలు. అర్థమైందా? ఆ మాటలకు దేవుని అభిషేకం కాదు, అది సాతానుని యొక్క బలం ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. కానీ జనుల వైపు కానీ చూసావంటే మాత్రము ఖచ్చితంగా నువ్వేమైపోతావంటే యేసు ప్రభుని చూడడం దేవుడు ఎరుగు, ఉన్న రక్షణను కూడా కోల్పోతావు, ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు, చివరికి భ్రష్టత్వములోనికి దిగజారిపోతావు. అందుకే దేవుని బిడ్డలారా, వ్యక్తులను చూడొద్దు, వారి మాటలు వినవద్దు. అర్థమవుతుందా? అటువంటి వారిని సంఘాల్లో గుర్తించండి. అటువంటి వారితో కూడారంటే వారి యొక్క పాపములో మీరు కూడా పాలిభాగస్తులై బహుభయంకరమైన పరిస్థితులు. వాళ్ళు ఎక్కడో ఉండరు, కానీ గొర్రె చర్మాలు కప్పుకొని తోడేళ్ళు వలె సంఘాల్లోనే సంచరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య చూడలేకపోయాడు. ఒకటి, తనలో పాపం వలన చూడలేకపోయాడు. రెండు, జనులు అడ్డుగా ఉన్నందువల్ల అడిగాడు, అయ్యా బాబు ఒకసారి ఆ యేసుని చూస్తాను, పో, యేసు కావాలి నీకు, ఆయన పరిశుద్ధుడు, నీతిమాలినోడు, నువ్వు దుర్మార్గుడివి, 100 రూపాయలకి 40 రూపాయలు వడ్డీ తీసుకుని ఇస్తావు నువ్వు, పాపాత్ముడా, నీకు యేసు ప్రభుతో ఏం పని, పో అవతలకు పో. వీళ్ళేందో పెద్ద పరిశుద్ధులుగా ఉన్నట్లు. అర్థమవుతుందా? మీకు అర్థమైందని చెప్తున్నాను. జనులు ఆ గుంపులు వాళ్ళ వలన జక్కయ్య ఏం చేశాడంటే దేవుని బిడ్డలను యేసయ్యను చూడలేకపోయాడు. కానీ మనస్సులో మాత్రం ఏముంది? ఈ ఆశ ఈ ఆదివారం ఒక్కరోజే కాదు, గంట కాదు, నువ్వు బ్రతికి ఉన్నంత కాలము ప్రతిరోజున నిద్ర లేవగానే నీ మనసులో ఉండాలి, నా యేసయ్యను చూడాలా, నేను ఎలాగైనా మేఘారుడై త్వరగా రాబోతున్న నా ప్రభుని చూడాలనే కోరిక ప్రతిరోజు దేవుని బిడ్డ నీలో పురికొల్పబడుతుండాల. అప్పుడు నీలో పాపమును గుర్తిస్తావు, జనుల మాటలను గుర్తించి అప్పుడు ఏం చేస్తావంటే, దేవుని బిడ్డ
యథార్థమైన జీవితంలోకి వెళ్తావు. జక్క ఎక్కడికి వెళ్ళాడు? మేడు చెట్టు ఎక్కడంటే తన జీవితాన్ని ప్రభువుకు చూపించుకుంటున్నాడు యథార్థంగా. అప్పటి వరకు సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ఆ సమాజంలో పెద్దగా ప్రవర్తించిన వాడు ఆ రోజున తన జీవితాన్ని యేసయ్యకి యథార్థంగా చూపించుకున్నాడు. అయ్యా, నా బ్రతుకు కూడా ఈ మేడు పండు లాంటిది. మేడు పండు చూడు మేలుమై ఉండు, పైకి నేను మెలమెల మెరుస్తాను కానీ లోపల. అందుకే యథార్థవంతులు దేవునికి ఇష్టలట. జక్కయ్య ఆ చెట్టు ఎక్కడ? ఏం ఒలీవ చెట్టు ఎక్కకూడదా? అంజురుపు చెట్టు ఎక్కకూడదా? దేవదారు వృక్షం ఎక్కచ్చు కదా. మేడు చెట్టు ఎక్కాడంటే తన స్వభావాన్ని యేసయ్యకు బహిరంగంగా చూపించుకున్నాడు, దాచుకోలేదు. ప్రభా, నేను పొట్టివాడిని, నేను పాపాత్ముడను, జనులు మాటల వల్ల గాయపరచబడిపోయాను, నేను ఇది నా స్వభావం, పైకి మంచిగా కనబడతాను, లోపల నేను నీచుడను. కాబట్టి యేసు ప్రభు తనకు తాను ఏ జక్కయ్యకు కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ఎవరో చూడాలని ఆశ అతనిలో ఉండింది కాబట్టి ఆశ అతన్ని యథార్థమైన జీవితంలో తీసుకెళ్ళి అక్కడి నుంచి తన ప్రాచీన స్వభావాలు ఒప్పుకొని క్రీస్తులో అతడు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. జక్కయ్య ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడడానికి కారణము యేసు ఎవరో చూడాలని ఒక బలమైన ఆశ అతని మనస్సులో ఉంది. ఈరోజు నా దేవుని బిడ్డ, నీ మనస్సులో కూడా అటువంటి ఆశను కానీ కలిగి ఉంటే నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాలము నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని క్రీస్తు యేసులో నువ్వేమవుతావంటే చెప్పాలి, ఏమవుతావు? నూతన పరచబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యం. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించెను గనుక. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి. ఎవరి గురించి హోషియా ప్రవక్త చెప్తున్నాడంటే యాకోబుని గురించి చెప్తున్నాడు. ఏమని? అతడు దూతతో పోరాడి జయించెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, దేవుని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘటన ఎక్కడ జరిగిందో మనకు బాగా తెలుసు. ఎక్కడ జరిగింది చెప్పాలి అమ్మా? బేతేలులా? మీ తలకాయ కదా. ఎక్కడ జరిగింది? యబ్బోకు రేవు దగ్గర జరిగింది. యబ్బోకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు. పెనుగులాడడము పోరాడము ఎన్ని దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు. ఎలా పెనుగులాడాడు, ఎలా పోరాడాడు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. కన్నీళ్లు విడుస్తూ బ్రతిమలాడాడు. ఒక్క రాత్రి యాకోబు యబ్బోకు రేవులో దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి బ్రతిమిలాడినందువల్ల యాకోబులో ఉన్న ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడ్డాడు. వదులుకున్నాడా లేదా యాకోబు? ఏం డౌట్గా ఉన్నారు? వదులుకున్నాడా లేదా? దేవుడు అడిగాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరేంటి అని అడిగాడు. ఒప్పుకున్నాడు, నా పేరు యాకోబు, నేను మోసగాడను ప్రభా అని ఆ జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టాడు. అయితే దేవాది దేవుడు అంటాడు, ఇక నుంచి నువ్వు యాకోబువు కాదు, ఇక నువ్వు మోసగాడువు కాదు. మరి ఎవరయ్యా? ఇశ్రాయేలు. దేవునితో పోరాడి గెలిచిన వాడివి కాబట్టి నీవు
ఇశ్రాయేలుగా ఉంటావు. గమనించాలి, యాకోబు తన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని దైవ సన్నిధిలో దేవుని పాదాల దగ్గర నూతన సృష్టిగా మార్చబడ్డాడు. దేని వలన? అంతకుముందు ఎప్పుడు ఆ అనుభవం లేదు. మనకు తెలుసు కదా, తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు దొంగలించడానికి యాకోబు గొర్రె చర్మాన్ని కప్పుకుని వెళ్ళాడు. అప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు, బాబు ఎవరు నువ్వు అని అంటే యాకోబు ఏ పేరు చెప్పాడు చెప్పండి? ఏశావు అని చెప్పాడు. తన మోసకరమైన జీవితాన్ని ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఒప్పుకున్నాడే, ఇప్పుడు ఒప్పుకున్నాడు. కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని పాదములు పట్టుకుని పెనుగులాడాడు, పోరాడాడు, అనగా కన్నీరు విడుస్తూ బ్రతిమలాడాడు. కాబట్టి యాకోబు తన ప్రాచీన ఆ మోసకరమైన జీవితాన్ని వదులుకొని ఇశ్రాయేలుగా నూతనపరచబడ్డాడు. మరి ఈ రోజున దేవుని బిడ్డ, నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని క్రీస్తు యేసులో నువ్వు నూతనపరచబడాలంటే ఈ మధ్యాహ్న కాలము నీవు కూడా దేవునితో పోరాడాలి. అంటే అర్థం ఏంటి? ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ ప్రభువును బ్రతిమిలాడాలి. అప్పుడు దేవుని బిడ్డ నీ యొక్క పాపపు నీ ప్రాచీన స్వభావాలు వదులుకోగలుగుతా. ఈ రోజున ఒక విశ్వాసి తన ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేకపోతున్నాడు. తెలుస్తున్నా కూడా వదులుకోలేనటువంటి బలహీనతల మధ్యలో ఉన్నాడు. కారణం ఏంటి? వానికి ప్రార్థన జీవితం లేదు. దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి బ్రతిమలాడేటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు. ఏదో నామకార్థంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడమే తప్ప. దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ బ్రతిమలాడాలి. ప్రభా, నా స్వభావాలు మార్చు నాయనా, నా తత్వాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు, నన్ను నూతన పరుచని దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ బ్రతిమలాడేటువంటి ప్రార్థనా జీవితం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, చాలామంది వారి యొక్క ప్రాచీన స్వభావాలను వదులుకోలేకపోతున్నారు. అప్పుడు ఎలాగున్నారో ప్రభుని ఎరగక మునుపు నేటి వరకు వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తనలు, వారి పద్ధతులు సేమ్ టు సేమ్ అలాగనే ఉన్నాయి. ఎందుకు వదులుకోలేకపోతున్నారయ్యా? యేసయ్య వారి కొరకు రక్తము చిందించలేదా? చిందించారు, ఒప్పుకుంటున్నారు. నీ కొరకు ఆయన మరణించలేదా? ఒప్పుకుంటున్నారు. తిరిగి లేవలేదు. మరి ఇన్ని చేస్తే నువ్వెందుకు వదులుకోలేకపోతున్నావు? వాటి నుంచి విడుదల కలుగు చేయగలిగిన దేవునికి నువ్వు మొరపెడితే కదా, నువ్వు ప్రార్థన చేస్తే కదా, నువ్వు కన్నీళ్లు విడిచి బ్రతిమలాడితే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువులోకి రాకమునుపు ఒక రోజుకి ఇంచుమించు ఒక 25 సిగరెట్ల ప్యాకెట్లు తాగేవాడు. ఒకదాని తర్వాత ఒక మాటలో చెప్పాలంటే అది ఆయనకు ఒక వ్యసనంగా మారిపోయింది. భయంకరమైనటువంటి వ్యసనం. కర్రుమని దగ్గుతున్నా కూడా భార్య మార్చలేకపోయింది, తల్లిదండ్రులు మార్చలేకపోయారు, స్నేహితులు ఎవరు మార్చలేకపోయారు. అట్ట తాగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కూడా ప్రభువుని అంగీకరించాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. అంతే. ఒక 6-7 నెలల లోపల ఒకరోజు ఆయన వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూటమి పెట్టుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నేను కూడా వెళ్ళాను. సాయంకాలం, ఆదివారం సాయంకాలం. నేను అప్పుడు విశ్వాసిగా ఉన్నాను. వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నాకే అసలు భలే ఆశ్చర్యమైంది. ఆయన అన్నాడు, మీ అందరికీ తెలుసు నేను ఒక భయంకరమైనటువంటి స్మోకర్ని, విచ్చలవిడిగా త్రాగేవాడు. ఎవరు నన్ను మార్చలేదు, నన్ను మార్చింది యేసయ్య.
ఎలా మార్చాడు? యేసు ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి, నా పాపములు ఒప్పుకున్నప్పటి నుంచి నేను బ్రతిమిలాడాను. ప్రభా, అన్నీ మానుకోగలిగాను, దీనిని మానుకోలేకపోతున్నాను, నన్ను మాన్పించవా, నన్ను విడిపించవా ఈ వ్యసనం నుంచి అని దేవుని బిడ్డలారా తెల్లవారుజామున 4 గంటలకు లేచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడట. ఆయన ఇచ్చిన సాక్ష్యం. గంట సేపు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఇంకా మరి దేని కొరకు చేసేవాడుగా. తర్వాత సాయంకాలం కుటుంబం కొరకు ప్రార్థించేవాడు, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థించేవాడు. ఉదయకాలం మాత్రము బ్రతిమలాడేవాడట. అంతే. దేవుని బిడ్డల ఒక 3 నెలల లోపల ఆ వాసన అంటే ఆయనకి ఇప్పటి కూడా అలాగనే ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడు. ఈ రోజున నీలో ఉన్న ప్రాచీన పాపపు అలవాట్లు వదులుకొని క్రీస్తు యేసులో నూతనపరచబడాలంటే దేవుని బిడ్డ నీవు కూడా ప్రార్థన చేయగలగాల. వదులుకోలేకపోతున్నావు. ఇక్కడే ఉన్నారు ఎంతోమంది స్మోకర్స్, గీకర్స్, మొత్తం ఆల్ వెరైటీస్ ఉన్నారు ఇక్కడ. ఇంకా వదులుకోలేని వాళ్ళు ఉన్నారు. తెలుస్తుంది, లివర్ పాడైపోద్ది, ఆత్మాహుతి దళం అది ఎంత. ఉంటే ఉంటాం, పోతే పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కట్టుకున్న వాళ్ళు ఏడవాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వే రోజైనా నువ్వు అడిగేవా అసలు ప్రభుని, ప్రభా నాలో ఈ వ్యసనం ఉంది నాయన, విడిపించు ప్రభా, విడిపించు నాయన, విడిపించు నాయన, విడిపించు నాయన. ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు. చింతారెడ్డిపల్లిలోని ఒక పాస్టర్ నాతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే వాళ్ళ చర్చికి ఒక తల్లి వచ్చేదట. ఇంచుమించు ఆమెకు 55-60 సంవత్సరాలు. భయంకరంగా ఈ ఆకు ఒక్క నవ్వలేదట. ఆ ఏరియాలో ఆమె చూస్తే గడగడలేనట. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నోరెట్టపోయిందో వదిలేసి మొత్తం వెళ్ళిపోయింది. కానీ ఆమె మాత్రము టీవీని మాత్రం వదలడం లే. అది అన్నీ చూడదట. రామారావు సినిమా వచ్చిందంటే వదిలిపెట్టదంట. ఒకరోజు ఆమె నీతిగా పాస్టర్ దగ్గరకు వచ్చి చెప్పిద్దట, అయ్యా నేను టీవీలు మానుకోలేకపోతున్నాను, అన్నీ మానేసాను, ఆకు ఒక అన్నీ వదిలేసాను, దాన్ని మానుకోలేకపోతున్నాను, అవి కూడా అన్నీ చూడను. పాత ఎన్టీఆర్ సినిమాలు వస్తేనేనయ్యా ఇంట్లో వాళ్ళతో అరిసి మరి చూస్తానయ్యా, అవి కూడా తొలగిపోవాలయ్యా, ప్రార్థన చేయన్నాడు. సరేనా ప్రార్థన చేశాడట. అయ్యా కళ్ళ మీద పెట్టి చెయ్య, కళ్ళ మీద పెట్టి చెయ్యి. సరే కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. వెళ్ళిపోయి 3 వారాల తర్వాత దేవుని బిడ్డల ఆమె కళ్ళు మోసుకులు వచ్చేసాయట. కళ్ళు మోసుకులు వచ్చి, ఇదేంట్రా నాయన, సినిమాలు చూడకూడదు ప్రార్థన చేయమని పాస్టర్కి చెప్తే ఈయన కళ్ళు పోవాలని చేశాడు ఏంది అడిగిందట. అయ్యా ఏందయ్యా నా కళ్ళు మసుకులు. సరే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు ఆపరేషన్ చేయాలా. ఆయన ఆపరేషన్ చేసి, జాగ్రత్త, నువ్వు టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ చూసావంటే ఇంకా నీకు ఇంతే ఇంకా అన్నదండి. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె చూడదు. నేను అంటాను, ఎవరు మానిపించారు అమ్మా? ఆమె మనస్ఫూర్తిగా కోరింది. లేకపోతే అన్ని రోజులు మస్కులు లేదు, అప్పటికప్పుడు ఎందుకు వచ్చింది ఏమో మస్కులు. గాయము రేపు వాడు ఆయనే. దాన్ని ఆ మధ్యలో ఏం చేశాడు ఆయన? ఆమెలో ఉన్న ఆ స్వభావాన్ని, నువ్వు ఇష్టపడు దేవుని బిడ్డ, నువ్వు ఇష్టపడు, ప్రభా నా కొత్త నాయన, ఇది నేను వదులుకోలేకపోతున్నాను, నన్ను విడిపించు అని చెప్పు. నిన్ను గాయపరిచైనా, నిన్ను నలగొట్టైనా సరే ఆ ప్రాచీన స్వభావం నీలో ఉండకుండా నిన్ను పిండి నిన్ను నూతన పరుస్తాడు. అయితే నువ్వు ఇష్టపడి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో అడగాల నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు కన్నీళ్లు విడిచి బ్రతిమలాడాడు. కాబట్టి యాకోబు అనే తన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఇశ్రాయేలుగా నూతన పరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకే ఈ రోజున దేవుని బిడ్డ, నీవు నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడితే కానీ క్రీస్తు వలె నువ్వు మారలేవు. అయితే నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడాలంటే ఒకటి, యేసును చూడాలనే ఆశ నీలో ఉండాలి. రెండవదిగా కన్నీళ్లు విడుస్తూ దేవుని బ్రతిమలాడుతూ ప్రార్థనలో పోరాడే జీవితం నీలో ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డ, ప్రతి నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వేం చేసుకుంటావంటే వదులుకొని నూతన పరచబడగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు క్రీస్తు యేసు వలె నీవు మారుతావు. రెండవదిగా చూడండి, క్రీస్తు యేసు వలె మనం మారాలంటే అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వాక్యాలు చదవండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి అదుగో గలవారై, నీతియు మరియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన, అదుగో దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, క్రీస్తు యేసు వలె మనం మారాలంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడాలి. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ 2 వాక్యాల్లో కానీ చూస్తే మనము క్రీస్తు యేసు వలె మనం మారాలి అంటే నీతియు మరియు యథార్థమైన భక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనము క్రీస్తు యేసు వలె మనము మారగలుగుతాం. రెండవదిగా దేవుని బిడ్డలారా, నీతి కలిగినటువంటి జనులుగా మనం మారాలి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించక మునుపు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనీతిమంతులం, దుర్నీతిమంతులం, స్వనీతిమంతులం. ఈ కడవరి దినాల్లో ఒక మనుష్యునిలో లేదంటే ఒక విశ్వాసిలో ఎక్కువగా ఏ నీతి ఏలుబడి చేస్తుందయ్యానంటే స్వనీతి. అంటే సొంత నీతి, తనకు నచ్చినట్లుగా తన మనస్సుకు ఏది యోగ్యమైనదిగా అనిపిస్తుందో, ఏది మంచిది అనిపిస్తుందో, ఏది శ్రేష్టమైనది అనిపిస్తుందో అలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరయ్యానంటే స్వనీతిమంతులు, అనగా వారి సొంత నీతిని అనుసరించేవాళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, అటువంటి నీతి కలిగినప్పుడు మనము క్రీస్తు యేసు వల్లే మనం మారలేం. కానీ వాటన్నిటిని తొలగించుకొని మనం ఆయన సన్నిధిలో నీతి కలిగినటువంటి జనులుగా మనం మారాలి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం నీతి కలిగిన వారముగా మారుతాం? ఏం చేస్తే ఈ రోజున క్రీస్తు యేసు వలె మనము మారడానికి నీతి కలిగిన ప్రజలుగా మనం మార్చబడతాం? చూడండి, కొన్ని మాటలు చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం. అటువలనే రాహాబు వేసే కూడా, అటువలే రాహాబు అను వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు, వేరొక మార్గములలో వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా, అదుగో ఆ మాట చూడాలి, క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తూ వినాలి దయచేసి. ఈ మధ్యాహ్న కాలము మనము నీతి కలిగినటువంటి జనులముగా మారితేనే కానీ క్రీస్తు యేసు వలె మనం మారలేం. నీతిమంతులుగా మారాలి, నీతి కలిగిన జనులుగా మనం మారాలి. అయితే ఎప్పుడు మారుతామని అంటే మన క్రియల వలన మనము నీతిమంతులముగా మార్చబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతాను, క్రియ కష్టమా, క్రియలు కష్టమా, మాటలు కష్టమా? చెప్పాలి. మాటలంటే సులభంగా మాట్లాడతాం, గుట్టలు మాట్లాడతాం, గంటల తరబడి మాట్లాడతాం. అందుకే మాటలు కాదు నిన్ను నీతిమంతునిగా తీర్చేది,
నీ క్రియల మూలముగానే నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చబడతావు. మనకు తెలుసు రాహాబుని గురించి. ఆమెది ఏ పట్టణం? ఆమెది చెప్పాలి ఏంటమ్మా? రూతమ్మ, ఏ పట్టణమో? ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణంలో ఉన్న అందరూ నిర్మూలమైపోయారు, కానీ రాహాబు ఆమె ఇంట ఉన్న వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఎందుకయ్యానంటే ఆమె నీతిమంతురాలుగా మార్చబడి ఉంది. దేని వలన అంటే ఆమె చేసిన క్రియ, ఆమె చేసినటువంటి క్రియ ఆమె నీతిమంతురాలుగా మార్చింది. ఏం చేసింది ఆమె? చెప్పాలి. యెహోషువ పంపించిన 2 వేగుల వారిని ఆ ఎరుకో పట్టణపు సైనికులు తరిమినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ వేగుల వారు 2 వేగుల వారు ఆ రాహాబు ఇంటికాడికి రాగానే ఆమె వారిని చూసి వీరు ఇశ్రాయేలీయులను గుర్తించి తీసుకువెళ్ళి మేడగదిలో వారిని దాచిపెట్టి, సైనికులకు రాలేదు, మరొక మార్గం వెళ్ళారని వాళ్ళని పంపించేసి వారిని క్షేమముగా సురక్షితంగా ఆ 2 వేగుల వారిని రాహాబు కాపాడింది. చూడండి దేవుని బిడ్డలారా, రాహాబు ఆ ఎరుకో పట్టణంలో ఆమె స్వభావాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆమె వేశ్యగా ఉంది. రేయ్, ముందు వచ్చి కూర్చో, ఇట్లా ముందుకు రాను, అడేం చూసుకుంటా ఉన్నా, ముందుకు రా, ముందుకు వచ్చి కూర్చో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఆ ప్రాంతంలో వేశ్య అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, రాసిపెట్టున్నాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, అటువంటి వేశ్యగా ఉన్నటువంటి ఆమె చేసినటువంటి క్రియ ఆమెను ఏం చేసిందంటే నీతిమంతురాలుగా మార్చేసింది. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు క్రియలు చేయాలి, దేవుని దృష్టికి మంచి క్రియలు చేయాలి, వాక్యానుసారమును బట్టి మంచి మంచి క్రియలు చేయాలి, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును బట్టి మంచి మంచి క్రియలు చేయాలి. ఆ క్రియలే నిన్ను రోజున నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చేస్తాయి. ఏం చేయాలా మంచి మంచి క్రియలు? మీకు ఒక ఉపమానం చెప్తా. మత్తయి సువార్తలో ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. నేను రెఫరెన్స్ చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. ఏంటంటే, రాజు తన కుమారునికి వివాహపు విందు చేసినప్పుడు అందరూ సమకూర్చబడి గొర్రెలు, మేక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించాలి, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఇంకొకసారి చదువమ్మా. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, చూడండి ఇక్కడ నుంచి గమనించాలి, తన కుడి వైపునున్న గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, తన కుడివైపు ఎవరున్నారు? గొర్రెలు. ఇప్పుడు ఆయన అంటాడు కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పుచు అందుకు నీతిమంతులు, అదుగో ఏమని రాస్తుంది అక్కడ? అందుకు నీతిమంతులు, ఆ నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొంటే మేము అన్నం పెట్టాము,
ఎప్పుడు రోగముతో ఉంటే మిమ్మల్ని పరామర్శించాము, ఎప్పుడు నువ్వు వస్త్రహీనతతో ఉంటే మేము వస్త్రాలు ఇచ్చాము, ఎప్పుడు నువ్వు చెరసాల్లో వేయబడి ఉంటే మీ వద్దకు వచ్చాము అని ఆ నీతిమంతులు ఎవరంట? కుడి ప్రక్కనున్న గొర్రెల గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ఎవరటమా? ఆ నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూస్తున్నా, ఆ కుడి ప్రక్కనున్న గొర్రెలు వాళ్ళు ఎవరు? దేని వలన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారో తెలుసా? వాళ్ళు చేసిన క్రియలు. ఏం క్రియలట? ఏం క్రియలు? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చారు, రోగముతో ఉన్న వారిని పరామర్శించారు, వ్యాధులతో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళను పరామర్శించారు, దిగంబరిగా ఉన్నప్పుడు వారికి బట్టలు ఇచ్చారు. ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చారు, నాకు ఇచ్చారు, నాకు ఇచ్చారంటే ఆ నీతిమంతులు ఆశ్చర్యపడ్డా. అయ్యా, నీకెప్పుడు ఆకలిగా ఉన్నావు? నీవు నాకు ఎప్పుడు కనపడ్డావు ప్రభు? నీకెప్పుడు భోజనం పెట్టాను? అప్పుడు ఆయన అంటాడు, లేని వారికి ఇచ్చారు కదా. చూసారా, ఒక పేదవానికి ఒక 10 రూపాయలు ఇస్తే, ఒక పూట భోజనాన్ని కానీ పెడితే, దేవుని బిడ్డలారా, అది ఎవరికి పెట్టినట్లట? ఏంటమ్మా అది? మన దృష్టిలో పేదవాళ్ళంటే నీచులు, పేదవాళ్ళంటే దరిద్రులు. కొంతమంది ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇట్ట పెట్టుకుని అట్టిసిరేసేస్తుంటారు, చాలా నీచంగా చూస్తారు. కానీ దేవుని దృష్టిలో పేదవాళ్ళు ఘనులు అంతే. దేవుడు ఎవరితో పోల్చుకున్నాడు చెప్పండి? పేదవాళ్లతో. ఏంటి అయినా ఒక పేదవాడిని పట్ల నువ్వు కనికరిప్పుడు ఎంతసేపటికి ప్రార్థన, వాక్యము, సువార్త, అంతేగాని మనలో ఏం క్రియలు ఉండట్లా. కిస్మిస్ పండగకి ఎంతమంది పేదోళ్ళకు పెట్టారు చెప్పాలా? ఒకవేళ వేసిన పాపం ఆ బియ్యం కోసం మళ్ళీ ఆ బియ్యం కూడా ఏ బియ్యం వేస్తారు చెప్పండి? ఒక్కరన్నా బాస్మతి బియ్యం వేశారా? ఏం కుమారన్నా వేశారు? ఎవరైనా? ఎవరే లేదు. పోనీ జీలకర్ర మసూరు అన్న వేశారా? వేసుంటారమ్మా. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ఏం వేశారు? అప్పుడు వాళ్ళకి వేసారంటే ఎవరికి వేసినట్టు స్టోర్ బియ్యము? అయ్యయ్యో, ఎంత ఘోరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం తినేది ఒకటి, ఒక్క పేదవానికన్నా ఒక అరిసి ముక్క ఇచ్చారా? ఒక్క స్వీట్ అన్నా ఇచ్చారా ఎవరికైనా? పాపం వాళ్ళు నోరు తెరిచి అడుగుతుంటారు. మేమైతే బిర్యానీ పెట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వండిందిలే, పెట్టిందిలే. బాగా గమనించాలి. 12 మంది అపోస్తులు రొట్టెలు తయారు చేయలేదు, చేపలు చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? కేవలము పరిచర్య చేసిన దానికి ఒక్కొక్కరికి దేవుడు ఏం ఇచ్చాడు? మాకు కూడా ఒక్కొక్క గంప ఇచ్చాడు. ఆ రోజు మేము తెల్లాక సచ్చి, అర్థమైందా? ఇచ్చేసాం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ క్రియలు కూడా ఉండాలి. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యం అంటే ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? నిజంగా క్రైస్తవులలో ఉన్నటువంటి ఆ ప్రేమ, కనికరం. ఎంత సోషల్ సర్వీస్ చేస్తున్నారో తెలుసా? ఎంత పేదవాళ్ళకు సహాయపడి ఉన్నారు. చరిత్రలో మనం కానీ వెళ్తే రోమన్ క్యాథలిక్లో, సాల్వేషన్ ఆర్మీలో, దేవుని బిడ్డల కొన్ని సంవత్సరాల ముందు సంఘ చరిత్రలోకి కానీ వెళ్తే వాళ్ళ జీవితాలే పేదవాళ్ళ కొరకు వాళ్ళు అర్పించారు. ఎంతో 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 మందికి సహాయం చేశారు. ఈరోజు వాక్యము సర్వసమృద్ధిగా ప్రకటించబడుతున్న దేవుని బిడ్డ, నీ క్రియలేవి దేవుని దృష్టికి? ఏది మంచి క్రియ ఏంటి? ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీర్మానం చేసుకో. కనీసం వారంలో ఒక్కరోజైనా నువ్వు వండుకున్న దాంట్లో ఎవరికైనా లేని వాళ్ళకి పిలిచిపెట్టు. దేవుని బిడ్డ, అది ఎవరికి పెట్టినట్లంట చెప్పాలి. ఎవరైనా వస్త్రం లేకుండా ఉండిందే కొత్త తీసి బాక
నీ దగ్గర ఉన్నది ఏదైనా ఇచ్చేసే. అది ఎవరికి ఇచ్చినట్లట? వ్యాధితో ఉన్నాడు, జస్ట్ ఫోన్ చేయమ్మా, ఎలా ఉన్నావో బాబు, నువ్వు ఎలా ఉన్నావో, చాలా ఒక మాట. అది ఎవరికి చేసినట్టట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి క్రియలే దేవుని బిడ్డ నిన్ను నీతిమంతునిగా మార్చేస్తుంది. వాళ్ళు అక్కడ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళు ఏదో ప్రార్థన పరులు, విశ్వాస వీరులు కాదు, కేవలము క్రీస్తు, నేను అంటాను వాళ్ళకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఉంది కాబట్టి, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే తత్వం ఉంది కాబట్టి వారు అనేకులకు సహాయము చేయగలిగారు. మదర్ తెరీసా చిన్న వయసులోనే దేవుని బిడ్డలారా లెపర్సీ వాళ్ళకి ఆమె పరిచర్య చేసింది. ప్రపంచంలో గుర్తించదగినటువంటి విలువైన వ్యక్తిగా మార్చబడింది. ఆమె ఏ దేశానికైనా వెళ్ళచ్చు, పాస్పోర్ట్ ఉండదు ఆమెకున్నంత ప్రత్యేకత ప్రపంచంలో ఎవరికి లేదు. ఫ్లైట్ టికెట్ కూడా ఉండదు ఆమెకు, పాస్పోర్ట్ ఏం లేదు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. నేను అంటాను ఆమెకు ఆ మనస్సు ఎలా కలిగింది? క్రీస్తు యేసు మనస్సు ఆమెలో ఉంది కాబట్టి. అందుకే బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చినవాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, బీదవాళ్ళు అంటే ఎవరన్నా ఎక్కడో ఉండరు, నీ పక్కనే ఉంటారు. నువ్వు 3 పూట్ల తింటున్నావు, 2 పూట్ల తినేవాళ్ళు, 1 పూట తినేవాళ్ళు బీదవాళ్ళే కదా, వాళ్ళకు పెట్టు. నిజంగా దేవుని బిడ్డ ఆ క్రియ నిన్నేం చేస్తుందంటే ప్రభు సన్నిధిలో ఏం చేస్తుంది? నీతిమంతునిగా మార్చేసి. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం అయింది. బాగా గమనించండి. దాన్ని వడ్డించేవాళ్ళు ఎవరు? వడ్డించింది ఎవరు? అపోస్తులే. బాగా గమనించాలి. ఆ సేవలో కూడా నిస్వార్థమైన సేవ. అది ముందు వాళ్ళు కూర్చోలేం, నేను అయిపోయేటట్లుండే రొట్టెలు ముందు మనం కూర్చొని తిని ఆ తర్వాత మనం తింటామని లేదు. ముందు ఏం చేశాడంటే ఆ ప్రజలకు, దేవుని ప్రజలకు వాళ్ళ కొరకు చూసుకోలేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ తినుంటే ఒక్కడు ఒక 32 డజన్లు రొట్టెలు తినుంటారేమో. కానీ ప్రభు ఒక్కొక్క శిష్యునికి ఎంత ఇచ్చాడట? 12 గంపలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క గంప నిండగా. నువ్వు ఒక పేదవానికి ఇస్తే దేవుని బిడ్డ అది వృధా పోదు. 1 రొట్టె ఇస్తే నీకు 100 రొట్టెలు ఇస్తాడు దేవుడు. అంతేకాదు ఆ క్రియ వలన నువ్వు ఆయన సన్నిధిలో నీతిమంతురాలుగా మార్చబడతావు. కాబట్టి ఈ రోజున నువ్వు నీతిమంతునిగా మారాలంటే నీ క్రియలు ఉండాలి. ఏ క్రియలు? ఇతరులకు సహాయపడగలిగినటువంటి క్రియలు, ఇతరులకు ఏదైనా ఇవ్వగలిగినటువంటి. అన్న చెప్పాడు కదండి, అప్పులుండి తెచ్చిమని నేను చెప్పనమ్మో. ప్రభు అంటాడు 2 అంగీలు ఉంటే కొంతమంది ఉంటారు దాన ధర్ములు, వీళ్ళకి అసలు ఏముండదు, వీళ్ళు అడ్డం ఉండి నిలువు నుండి తీసుకుని వచ్చేస్తారు లాస్ట్కి. అట్లా కాదు, నీకున్న దాంట్లో నువ్వేం చేయాలంటే ఇతరులకు సహాయం చేయగలిగితే దేవుని బిడ్డ ఆ క్రియ నిన్నేం చేస్తుందంటే ఈ రోజున నీతిమంతునిగా మార్చేస్తుంది. ఇంకొక మాట చెప్తాను చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యంలో చూడండి. ఒక వ్యక్తి నీతిమంతులుగా మారాలంటే మనకును, రోమా పత్రిక 4:25 చదువమ్మా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అదిగో హల్లెలూయా. ఇంకొకసారి చదువు నాయన. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి శిలువ మరణానికి అప్పగించబడి మరణించి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై, అదిగో మనలను నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడెను. ఆమేన్ హల్లెలూయా. అనగా ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే మనం ఆయన సన్నిధిలో నీతిమంతులముగా తీర్చబడాలి అంటే ఈ మధ్యాహ్న కాలము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమవ్వాలంటే ఆయన మరణ పునరుత్థానములలో
పాలు పొందిన వాళ్ళంగా ఉండాలి. ఆయన మన అపరాధముల కొరకు సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మరణించింది దేని కొరకు? నా వైపు చూస్తూ వినాలి. మరణించింది దేని కొరకు అంటే మన అపరాధముల కొరకు. మరి ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడిగా ఎందుకు లేచాడంటే మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనము నీతిమంతులుగా మార్చబడాలంటే యేసయ్య పునరుత్థానపు శక్తి వలన ఈ మధ్యాహ్న కాలం మనము నీతిమంతులముగా తీర్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థానపు శక్తిని నువ్వు పొందాలా? పునరుత్థానపు బలాన్ని నువ్వు ఎంతగా పొందగలుగుతావో దేవుని బిడ్డ, ఆ పునరుత్థానపు శక్తి నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. అయితే పునరుత్థానపు బలాన్ని మనం పొందాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినములలో నేను వానిని లేపుతున్నంటే అర్థం ఏంటి? అంత్య దినములలో వాడు పునరుత్థానపు శక్తి చేత లేపబడుతాడు. ఎప్పుడు వస్తుందట పునరుత్థానపు బలము? యేసు క్రీస్తు వారి యొక్క శరీరమును ఆయన రక్తమును మనం తీసుకున్నప్పుడు, అనగా ప్రభు బలారాధనలో మనం ఎంతగా పాలు పొందుతామో దేవుని బిడ్డలారా, అంతగా ఆయన సన్నిధిలో ఆయన సముఖములో పునరుత్థానపు శక్తి చేత మనం నింపబడతాం. ఆ పునరుత్థానపు బలమే మనలను నీతిమంతులుగా తీర్చి తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింపచేస్తుంది. అయితే దేవుని బిడ్డ, ఈ రోజున ఆయన బలలో నువ్వు పాలు పొందుతున్నావా? చూడండి, పోయిన వారము ఈ సంవత్సరం మొట్టమొదటి ప్రభు బల ఆరాధన, ఇంకా కొంతమంది పాలు పొందలేకపోయారు. అనగా పునరుత్థానపు బలాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే వారి బలహీనతలు, వారిలో ఉన్న వ్యసనములు, వారిలో ఉన్న పాపపు క్రియల వలన వాళ్ళు ఏమైపోయారంటే పునరుత్థానపు శక్తిని పొందడానికి బలలో పాలు పొందలేకపోతున్నారు. అయితే దేవుని బిడ్డ, నువ్వెంతగా ఆ బలలో పాలు పొందుతావో అంతగా పునరుత్థానపు శక్తిని పొంది దాని వలన నీవు నీతిమంతురాలుగా నీవు మార్చబడిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, మనం నీతిమంతులంగా మారాలంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వాక్యం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నీతి ప్రవర్తన గలవారై 34వ వాక్యం చదువమ్మా. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకసారి చదువమ్మా. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక అటలో చెప్పాలంటే ఈ వాక్యం యొక్క సారాంశం, ఎప్పుడు ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడతాడయ్యానంటే దేవుని బిడ్డలారా మేలుకొని ఉంటారు. ఆత్మలో మేలుకొని పాపము చేయకుండా ఎవరైతే తమను తాము కాపాడుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది వాక్యం యొక్క సారాంశం. ఒకటి, మనం నీతిమంతులంగా మారాలంటే చెప్పాలి దేని వలన? క్రియల వలన. రెండవదిగా పునరుత్థానపు శక్తి వలన. చెప్పాల, నోరు తెరిచి చెప్పాలి. రాస్తున్నారు కదా, చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. మొట్టమొదటిగా ఎలాగ మనము క్రియల వలన నీతిమంతులము, రెండు పునరుత్థానపు బలము వలన నీతిమంతులము, మూడవదిగా దేవుని బిడ్డలారా ఆత్మలో మేలుకొని పాపము చేయకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము నీతి కలిగిన వ్యక్తులుగా మనం మారుతాం. మెలుకు ఉండాలి.
ఒక వ్యక్తి ఎప్పుడు అవినీతిపరుడుగా స్వనీతిపరుడుగా మారిపోతున్నాడయ్యా అని అంటే, దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఆత్మలో మెలకువ లేనందువల్ల, అర్థమవుతుందా? బాగా గమనించాలి. ఆత్మలో మెలకువకు నీతి కలిగిన జీవితానికి సంబంధం ఏంటి? నా వైపు చూస్తూ వినాలి, అందరూ నా వైపు చూస్తూ వినాలి. ఆత్మలో మెలకువ లేకుండా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాస్తుంది. మత్తుగా గాఢ నిద్రలో ఉంటే దొంగ వచ్చట గోధుమల మధ్యలో ఏం చేస్తాడు? గురుగులు విత్తుతాడు. ఆ గురుగులు ఏం చేస్తాయి? గోధుమలతో పాటు ఎదిగి చివరికి గోధుమలలో సత్తువ లేని గింజలుగా చేసేసి ఈ గురుగులు బలం తెచ్చేసుకుంటాయి. గమనించాలి. ఇక్కడ మన ఆత్మలో కానీ మెలకువ లేకపోతే, దేవుని బిడ్డలారా, హృదయం అనేటువంటి పొలములో వాక్యం అనే విత్తనాలు వేస్తున్నప్పుడు విరోధి అయిన సాతానుడు వచ్చి గురుగులు విత్తుతాడు. ఎప్పుడు? నీ ఆత్మలో మెలకువ లేకుండా మాంద్యంగా ఉన్నావనుకో, ఐహిక విచారాల వల్ల, తిండి వలన నువ్వు మత్తుగా మాంద్యముగా ఉన్నావనుకో, ఆత్మలో నిద్రపోతున్నావు అనుకో, దేవుని బిడ్డ, వాడు నీకు తెలియకుండా వచ్చి నీ హృదయం అనే పొలములో వాక్యం అనే విత్తనాల మధ్యలో వీడేం చేస్తాడంటే గురుగులు విత్తుతాడు. ఇంకంతే. ఎంత తొలకరి వర్షము, కడవరి వర్షము ఎంత వస్తున్నా కూడా దేవుని బిడ్డలారా, దాన్ని అంతా కూడా ఆ గురుగులు లాగేసుకొని వాక్యం అనేది జీవితాల్లో లేకుండా ఆ వ్యక్తులను అనీతిమంతులుగా మార్చి పారేస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం అందు బాగా గమనించాలి. నువ్వు నీతిమంతునిగా మార్చబడాలి అంటే నీ ఆత్మలో ఎలా ఉండాలంటే మెలకువ ఉండాలి. నీ విరోధైన సాతానుడు వచ్చి గురుగులు విత్తకుండా ఉండునట్లుగా నీ ఆత్మలో నువ్వు మెలకువతో ఉండాలి. శారీరకంగా కాదు, శారీరకంగా రాత్రులు శుభ్రంగా నిద్రపోండి, కానీ ఆత్మలో మాత్రము మెలకువ ఉండాలి. మెలకువ ఉంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. శత్రువు వచ్చి గురుగులు విత్తడో, వాక్యము లేకుండా నిన్ను మార్చలేడు. అప్పుడు నీవు నీతి కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ నువ్వు మాంద్యముగా ఆత్మలో మత్తుగా ఉన్నావంటే, నీ విరోధి వచ్చి గురుగులు విత్తినప్పుడు వాక్యం అనేది నీలో లేకుండా తొలగిపోయి గురుగులే బలం తెచ్చుకొని లాస్ట్కి నేను అనీతిమంతునిగా స్వనీతిమంతునిగా మార్చి పడేస్తుంది. అందుకే నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చబడాలి అంటే, దేవుని బిడ్డలారా, ఏం చేయాలి అంటే, 1 క్రియల వలన, 2 పునరుత్థానపు బలం వలన, 4 ఆత్మలో మెలకువ వలన నువ్వు నీతి కలిగి ప్రవర్తిస్తావు, నీతిమంతునిగా మారుతావు. అప్పుడే నువ్వు క్రీస్తు యేసు వలె రూపాంతరము చెందుతావు. మూడవ మాట చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన 23-24 చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అదిగో, 1 క్రీస్తు యేసు వలె మనం మారాలంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడాలి. 2వదిగా నీతి కలిగిన జనులుగా మనం మారాలి. 3వదిగా యథార్థమైన భక్తి కలిగిన వారముగా మారితే, దేవుని బిడ్డ, నిశ్చయముగా మనం ఆయన సన్నిధిలో నీతిమంతులముగా మనం తీర్చబడతాము. ఆయన సన్నిధిలో మనము క్రీస్తు యేసు వలె మనం రూపాంతరం పొందుతాం. 3వదిగా యథార్థమైన భక్తి అంటే, దీనిని కొంచెం బాగా ఆలోచిస్తే దేవుని బిడ్డలారా,
కపటమైన భక్తి కూడా ఉంది అని గుర్తించాలి. ఏంటి? కపటమైనటువంటి భక్తి కూడా ఉంది. కపటమైన భక్తి అంటే ఎట్లాగా? మనుషులను బట్టి కలుగుతుంటుంది. మనుషులు చూస్తూ ఉంటే ఒక రకమైన భక్తి, మనుషులు లేకపోతే మరొక రకమైన భక్తి. ఒకసారి ఇక్కడ ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంది ఉదయకాలం. సరే, నేను కిందకి వెళ్తున్నప్పుడు చూశాను, ఆమె ఇలా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంది. తర్వాత నేను పైకి వచ్చేటప్పుడు అలాగనే ఉంది. సరే, ఇట్లా వచ్చి నేను బైబుల్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను. ఆమె కళ్ళు తెరిచి నన్ను చూసింది, ప్రార్థన చేసుకుంటుంది. నేను అట్లా వెళ్ళాను. అక్కడ ఫోన్ వచ్చింది. నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. ఫోన్ మాట్లాడుతూ చూసే లోపల ఆమె నిలువు మోకాల మీద నిలవబడి ప్రార్థన చేస్తాను. సరేలే అనుకొని నేను ఫోన్ మాట్లాడేసి మెట్లు దిగేసి వెళ్ళిపోయి మరలా దేని కొరకు మర్చిపోయాను. వచ్చే లోపల మళ్ళీ మామూలు గిట్టు కూర్చొని ఉంది. అంటే చెప్పాలి, నేనున్నప్పుడు నిలువు మోకాల మీద ప్రార్థన, లేనప్పుడు నీ భక్తి మనుషుల దగ్గర కాదు దేవుని బిడ్డ, దేవుని ఎదుట ఉండాలి. అర్థమైంది? నువ్వు ప్రార్థించినా, నువ్వు పాట పాడినా, దేవుని కొరకు ఏం చేసినా దాని వెనుక నీ యథార్థతను ఆయన చూస్తాడు. అప్పుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ మనుషులను బట్టి నువ్వు భక్తిని కానీ కొనసాగించావంటే మాత్రం కొంతమంది వాళ్ళు చెప్పుకుంటుంటారు, ఏం చేసావు, నిన్న 2 గంటల సేపు ప్రార్థన చేశానన్న, రెండో రోజు అసలు 2 నిమిషాలు కూడా ఉండదు. నీ భక్తి ఎవరికి కనబడకూడదు. కనబడవలసిన పరిస్థితులు అది వేరే, దేవుని దృష్టిలో ఉండాలి నీ భక్తి. అది ఎలా ఉండాలంటే యథార్థమైనటువంటి భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తి ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథములో 6వ అధ్యాయము 14వ వాక్యం, యెహోవా 6వ అధ్యాయము 41వ వాక్యం చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు, అదుగో అది మొట్టమొదటి. ఇప్పుడు 41 చదవమ్మా. నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకుల రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. లూకా సువార్త 2వ అధ్యాయం 25-26 త్వరగా చదవాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 25-26. యెరూషలేమునందు సిమెయోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. చాలు. ఇప్పుడు 3 రెఫరెన్స్లు చెప్పాను. ఒక వ్యక్తి తన భక్తి దేవుని ఎదుట యథార్థమైన భక్తి అనిపించుకోవాలంటే 3 కార్యాలు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1, హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించడము ఒక భక్తి. 2వదిగా దేవుడు చేసిన మేలుల యందు సంతోషించి ఆయనను స్తుతించడం ఒక భక్తి. 3వదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవాలయములో నిలిచి ఉండడము ఒక భక్తి. నేను చెప్తున్న మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని ఎదుట, దేవుని బిడ్డలారా, యథార్థమైన భక్తి కలిగిన వారంగా ఉండాలంటే 1, హృదయపూర్వకంగా
యెహోవాను అనుసరించడమే ఒక భక్తి. ఏంటి? ఎవరిని అనుసరించాలట? యెహోవాను అనుసరించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడము దేవుని దృష్టిలో ఒక యథార్థమైన భక్తి. ఎవరెవరినో కాదు, వ్యక్తులను కాదు, వ్యక్తుల ద్వారా ఏర్పరచబడినటువంటి సిద్ధాంతాలను కాదు, మరొక దాన్ని కాదు, కానీ జీవము కలిగిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే హృదయపూర్వకంగా అనుసరించి నడుస్తారో వారు నిజంగా ఈ రోజున దేవుని బిడ్డలారా భక్తి కలిగినటువంటి వ్యక్తులు. నువ్వు చెప్పుకుంటే కాదు, నువ్వు ప్రభువుని అనుసరించి నడుస్తున్నావా? నీ మోడల్ ఎవరు? నీవు ఎవరిని గురిగా పెట్టుకొని ఎవరి పోలికలో ఉండాలని ఎవరి అడుగు జాడలలో నడుస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుని బిడ్డ. జీవము కలిగిన దేవాది దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడము భక్తి. బాగా గమనించాలి. ఒక వ్యక్తి హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నాడు అంటే వాని జీవితం ఎలా ఉంటుందంటే మీరే అర్థం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 11వ అధ్యాయము 5 చదవండి. 5 నుండి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైండనని సాక్ష్యము పొందెను. అదుగో ఆది కాండంలో చూస్తే ఆ హానోకు దేవునితో నడిచినవాడు, అనగా హానోకు దేవునిని వెంబడించాడు. నిజముగా ఒక వ్యక్తి ప్రభువుని హృదయపూర్వకంగా వెంబడించేటప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ప్రభు సన్నిధిలోనంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరిని అనుసరించి నడుచుతున్నావు? ఒక్కసారి నిన్ను నీవు జాగ్రత్తగా పరీక్షించుకో. నువ్వెవరిని అనుసరించి నడుస్తున్నావు? నిజంగా ప్రభువుని అనుసరించి ఆయన మార్గంలో నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా దేవునికి నీవు ఇష్టనిగా ఉంటావు. అప్పుడు నువ్వు దేవుడు ఇష్టపడిన భక్తి నీలో కనపడుతుంది. రెండవ మాటగా చూస్తే ఆయన చేసినటువంటి మేలుల యందు సంతోషించి ప్రభుని స్తుతించడమే దేవుని దృష్టికి యథార్థమైనటువంటి భక్తి. ఈ రోజున దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని దగ్గర మేలులు పొందుతున్నారు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. కానీ వాటి యందు సంతోషించి ప్రభుని స్తుతించే వాళ్ళు చాలా అరుదైపోతున్నారు. మేలులు పొందుకున్నారా? ఆ ఒక్కరోజు ఒక కూటం పెట్టుకున్నారా? సాక్ష్యం చెప్పారా? వదిలిపెట్టేశారా? కానీ దావీదు అలా కాదు. తన జీవితంలో తాను పొందిన ప్రతి మేలును మర్చిపోలేదు, ఉపకారాన్ని మరవజాలలేదు. దేవుని బిడ్డ పదే దాన్ని తలంచుకుంటూ యెహోవాను సన్నిధించుతూ వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మా తలలు పైకెత్తుకున్న వైపు చూస్తూ వినాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకము. ఎందుకు సన్నిధించమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో ఏ ఒక్కదానిని కూడా మర్చిపోలేదు ఆయన. అందుకే సంతోషముతో ప్రభుని స్తుతిస్తున్నాడు. అందుకే దావీదు యొక్క భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంది. ఈ రోజున నీ జీవితంలో యేసయ్య ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులు యందు సంతోషించి ప్రభుని సన్నిధించావంటే అది దేవుని దృష్టికి ఒక ఇష్టమైనటువంటి భక్తిగా కనపడతాడు. ఇక మూడవదిగా కానీ చూస్తే దేవుని బిడ్డలారా, సుమియోన్ అనే ఒక భక్తి పరుడు ఉన్నాడు. అతడు
ఆ భక్తి ఎలా కలిగి ఉన్నాడంటే దేవుని చేత ఒక వాగ్దానం పొందుకుని ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానము? ప్రభువును చూచు వరకు మరణము పొందడని ఒక వాగ్దానం. అయితే ఆ వాగ్దానము సిమియోను యొక్క జీవితంలో జరిగించబడింది. ఎలాగానంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడి దేవాలయంలోకి వచ్చినప్పుడు బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని కనులారా చూసి నాదా అని చెప్పి కొన్ని మాటలు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సిమియోను భక్తిపరుడు అని చెప్పడానికి అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవాలయంలో ఉన్నాడు కాబట్టి ప్రభుని కనులారా చూడగలిగాడు. ఈరోజున దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మందిర ఆవరణంలో ఉంటూ ఆయన నీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. పరిశుద్ధాత్మను పొందుకు నువ్వు ఇంట్లో ఉంటే కాదు. చూడండి, ఈరోజున దేవుని బిడ్డలారా, అనేకులు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి అక్కడ షికారులకి ఎక్కడికక్కడికో విహారయాత్రలకు వెళ్ళిపోయినా, ఎక్కడ పడ్డా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినా. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఆయన మందిరములో ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏం చేయాలంటే స్వతంత్రించుకున్న వాటి ప్రకారంగా జీవించాలి. కొంతమందికి అయితే అసలు వాగ్దానాలు లేవు వాళ్ళ జీవితంలో, అసలు వాగ్దానం తీసుకోలేదు. కొంతమంది అయితే అసలు వాగ్దానం విలువ తెలియదు. అటువంటి వాళ్ళని గురించి రాయబడింది, పందులు ముందు ఏం వేసినట్లట ముత్యాలుగా నేసి తొక్కి పారేస్తాయి. ఈరోజున దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము అది నీ జీవితంలో జరిగించబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మందిర ఆవరణములు స్థిరపరచబడి ఉండాలి. అప్పుడు వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో జరుగుతుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. ఇష్టమైనటువంటి చాలామంది చెప్తుంటారు భక్తులు, భక్తి కలిగిన వ్యక్తి దేవుని మందిరానికి ఆరాధన వదిలిపెట్టరు. నా దగ్గరకు వస్తుంటారు, అమ్మ నాయన నా చెవుల్లో సీసం పోసినట్లుగా ఉంటుంది ఆ భక్తి మాటలు వినలేం. నువ్వు నిజంగా భక్తి ఉంటే ఆదివారము దేవుని సన్నిధిలో లేకుండా ఎక్కడ కొన్నా కూడా నీ భక్తి ఉంటుంది అంతే. నువ్వు మాటలు చెప్పుకుని బ్రతకవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే స్వస్థ చిత్తుడైన గెరాసిన దేశంలో దెయ్యాల చేత పీడింపబడిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసాడు. ప్రభా, నేను కూడా సమర్పించుకుని నిన్ను వెంబడిస్తాను అన్నాడు. పిచ్చోడా, నువ్వు ఆ వేషంలో ఉన్నావు కానీ నువ్వు నాతో రాలేవు. నువ్వు ఇంటికి వెళ్ళి ఇంటికాడుండి నేను చేసిన కార్యాలు ఇతరులకు చెప్పు అన్నాడు. నువ్వు భక్తి అంటే దేవుని బిడ్డలారా, ఆయన మందిర ఆవరణంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి స్థిరపరచబడి ఉండాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సిమియోనును భక్తిపరుడు అని ఎందుకు చెప్పాడంటే అతడు దేవాలయంలో ఉన్నాడు. దేవాలయం విడిచిపెట్టలేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవాలయంలోకి వచ్చాడు. అందుకే రోజున ఈ 3 కార్యాలు దేవుని దృష్టికి భక్తి కలిగినవి. ఏంటి చెప్పండి? భక్తి క్రియలు భక్తి కలిగి ఉండాలంటే, ఒకటి ఆయనను అనుసరించినప్పుడు అది దేవుని దృష్టికి భక్తి, యథార్థమైన భక్తి. 2 చెప్పాలి, ఆయన చేసిన ప్రతి మేలులు యందు సంతోషించి ఆయనను స్తుతించడము భక్తి. 3వదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మందిర ఆవరణములు స్థిరంగా ఉండడము భక్తి. ఈ 3 కార్యాలు దేవుని దృష్టికి యథార్థమైన భక్తి. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు యేసు వలె నువ్వు మారితేనే ఆయన రాకడలు ఎత్తబడతావు, ఆయన రాజ్యములో ఉంటావు. మరి ఆయన రాకడలు ఎత్తబడాలి, ఆయన రాజ్యములో ఉండాలంటే నీవుగా ఉండకూడదు, కానీ క్రీస్తు యేసు వలె నువ్వు మారాలి. అలా మారాలంటే, 1 ప్రాచీన స్వభావాలు వదులుకొని నూతన పరచబడాలి. 2 నీతి కలిగిన జనులుగా మారాలి. 3 యథార్థమైన భక్తి కలిగిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు నీలో జరుగుతాయో
నిశ్చయముగా దేవుని బిడ్డ, నీవు క్రీస్తు యేసు వలె మారి ఆయన రాకడకు సిద్ధపరచబడి ఆయన రాజ్యములో యుగ యుగాలు ఆయనతో పాటు జీవిస్తావు. దేవుడు అట్టి భాగ్యాన్ని మనందరికీ దయచేయునుగాక.